95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 18న సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని సందర్శించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచమ్మపల్లి మున్సిపల్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో వేలాది మందితో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు మరియు కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ యూత్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ అంబాసిడర్స్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. హక్కు పట్టాల కోసం రైతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల నారాయణపుర గ్రామంలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా 3వ రోజు రైతుల ఆందోళన కొనసాగింది. జగిత్యాల సమీపంలో మోతే, దరూర్, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. జనసేన యువశక్తి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లావేరు మండలం తాళ్లవలస సమీపంలో 25 ఎకరాల ప్రాంగణంలో వేదిక సిద్ధమైంది. పవన్ తో పాటు 100 మంది యువ ప్రతినిధులు వేదికపై కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని జనసేన నేతలు జిల్లా కోర్టును ఆశ్రయించారు. దాంతో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరులో శ్రీ ముత్యాలమ్మ జాతర కమిటీల మధ్య జరిగిన వివాదం కాసేపు ఉద్రిక్తత నెలకొంది. రంగప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలో రానున్న సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో జల్లికట్టు, కోడిపందాలు లాంటివి చట్టరీత్యా నేరమని పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రసాదముల నాణ్యత విషయంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ విచారణకు ఆదేశించారు. హానికరమైన రసాయనాలను కలిపి హైదరాబాద్ పరిసరాల్లోని పలు మిఠాయి దుకాణాలకు సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ని ఎమ్మెల్సీ విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఇంటి పన్ను వసూళ్లలో వేగం పెంచవలసిందిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్లతో సుదీర్ఘంగా సమీక్షించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ కూడలి నుండి వరంగల్ కలెక్టరేట్ వరకు దళిత బంధు మంజూరు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దండెం రతన్ కుమార్ అర్ధనగ్న పాదయాత్ర చేపట్టారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలోని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు కల్వకుంట్ల సంజయ్ కుమార్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణంలోని పారిశ్రామిక వాడలోని ఓ స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రసాయనాలను నిల్వ చేసే ప్లాస్టిక్ ట్యాంకులో మంటలు చెలరేగి నల్లని దట్టమైన పొగతో కూడిన మంటలు చెలరేగాయి. సంగారెడ్డి జిల్లాలో నాందేడ్ అకోలా 166వ జాతీయ రహదారిపై ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆందోళన మండలం అల్మైపేట వద్ద జాతీయ రహదారిపై క్షణాల వ్యవధిలోనే 2 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్ ప్లాజా వద్ద 16 గేట్లు ఉండగా విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్లే వాహనాలను జీఎంఆర్ అధికారులు 8 గేట్లు తెరిచారు.